జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడులో దారుణం జరిగింది. భార్య జమ్మలమ్మను మతిస్థిమితలేని భర్త దేవన్న కొట్టి చంపాడు. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న దేవన్న 2 నెలల క్రితమే గ్రామానికి వచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి హంతకుడిగా మారడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. ఏరాలు ఉంటాయి చనిపోయిన ఆమెకి ఏరాలు ఆమె స్టేట్మెంట్ ఒకటి రాయాలి పంపించేస్తాం. ఆయన వచ్చేసి మా అన్న, మా పెద్దైన కొడుకు. ఆయన గత సంవత్సరాల కొద్దిగా హెల్త్ బాగాలేనప్పటికీ ఏమైంది, రెడ్ హాస్పిటల్ తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు ఒక బాధ 3 సంవత్సరం వరకు అక్కడ పెట్టిన ట్రీట్మెంట్ చేసినారు. అక్కడికి ఏమైందంటే 3 సంవత్సరాల వరకు ఆయనకి అంతా ఐడియా వచ్చేసింది. నార్మల్ అయిపోయినాడు. సార్ వాళ్ళకి పిలిచి, సార్ నాకు పిల్లలు గుర్తుకొస్తున్నారు, నాకు భార్య గుర్తుకొస్తుంది, మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, నాకు పొలం చెట్టు అని చెప్పినాడు. దాంతోపాటు వాళ్ళు తీసుకొచ్చి నేరుగా ఇంటికి వచ్చి చూపిస్తున్నారు ఫ్యామిలీని మొత్తాన్ని. ఈయన మా తమ్ముడు, ఈయన మా వదిన, ఈయన మా ఆయన అందరికీ చెప్పేశాడు. దాంతోపాటు వాళ్ళు కేసు విత్డ్రా చేసేసారు. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈయనకు మంచిగా ఉన్నాడు, మేము ఎందుకు పెట్టుకోవాలి, ఇంతకు లాటికి చెప్తున్నారని. తర్వాత ఏమైంది, వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత ఆయనకు మళ్ళీ కంటిన్యూ అయింది. కొన్ని సంవత్సరము వ్యవసాయం చేసినాడు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్లో ఉంటే పోయినసారి 6 నెలల్లో ఆయనకు మొత్తానికి కూడా ఎక్కువైపోయింది. ఎక్కువైనప్పుడు మేము వెళ్ళిపోయి కలిసినారు. మా ఊళ్ళు నేను పోలే, మా ఊళ్ళు పోయి డ్యామ్ దగ్గర సార్ వాళ్ళు కలిసి ఇట్లా ఉంది సార్ పరిస్థితి, మళ్ళీ ఆయన ఇబ్బంది కలిగిస్తున్నాడు. దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీకి, ఊర్లో గొడవలు కానీ పక్కల దగ్గర కానీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఆయన బిహేవియర్. మొత్తానికి మెంటల్ కేసు ఇబ్బంది. ఏం జరిగిందంటే కొడుకు చెప్తున్న ప్రాసెస్ బట్టి డోర్ వేసి తాళం వేసి పండుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి టాయిలెట్ పోసి లోనికి వెళ్ళి చిలికి గాడు పెట్టి తాళం వేసి మా భార్య గొడవ పడ్డారు. వాళ్ళిద్దరు గొడవ పడినప్పుడు కొడుకు చూసినాడు, నానా కొట్టద్దన అమ్మ అడ్డుపోయిన వాడిని తల మీద కొట్టాడు. ఆమె బాగా గాయపడ్డది బాబాకి. అట్లాగే ఆమె మీద గాయపడ్డాడు. ఆమె తప్పించుకుని బయటికి ఎసుకెళ్ళిపోయినా కూడా ఆ రోజు పరిగెత్తింది బయటికి. ఎంబడబడి మాత్రం తల పెట్టి కట్టేసి ఆమెని